శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరుణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మే మాసం వైశాఖ మాసం ధనుసు రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఈ యొక్క ధనుసు రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో రాహు, చతుర్థమందు శని శుక్రులు, పంచమందు బుధుడు, తదుపరి రవి వచ్చేసి ఈ యొక్క షష్ఠ స్థాన సంచారము, బుధుడు కూడా షష్ఠ స్థాన సంచారం, అలాగే 7వ స్థానంలో గురువు, అష్టమంలో కుజుడు, నవమంలో కేతు. ఈ రకమైన సంచారం చూస్తే ధనుసు రాశి వారికి రాహు తృతీయంలో రావటం వల్ల ఏవైతే కార్యాలు ఉన్నాయో అన్ని కార్యాలు సమకూరే అవకాశం ఉంటుంది. సర్వకార్యస్థితి, సజ్జన సాంగత్యం, అనూహ్యంగా ధనప్రాప్తి, పోయిన ధనాన్ని మళ్ళీ తిరిగి వచ్చించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యము, సుఖము, రాహు యోగప్రదంగా ఉన్నాడు. అలానే ఈ యొక్క శని శుక్రుడు అర్ధాష్టమ శని కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం, వ్యవహారాల్లో అపజయం కలగడం, బంధు ప్రేమికులుగా ఉండేటువంటి వారికి బంధువుల నుంచి మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు చతుర్థమందు సంచారం చేస్తున్నారు కాబట్టి ఎంత అనుకూలమైన వాతావరణం ఉన్నా, సుఖస్థానంలో ఉన్న ముఖ్యంగా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. అలానే కార్లు కానీ అధునాతన వాహనాలు కానీ కొనే అవకాశం ఉంటుంది. అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని
తగు పరిష్కారాలు ఏర్పరిచే అవకాశం ఉంటుంది. బుధుడు పంచమం నుంచి షష్ఠ స్థానం సంచారం చేస్తున్నాడు. పంచమంలో బుధుడు ఉన్నంత కాలం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. షష్ఠంలో ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో మే 23 నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. రవి మే 14 నుంచి షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శత్రువు నాశనం అయిపోయి రాజానుగ్రహం కలిగి రాజప్రసాదాల్లో కానీ సమాజమైన గౌరవాన్ని సంపాదిస్తారు. అలానే మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా మీరంటే ఏంటో మీకు కొంత అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి సకలమైన కార్యాలు జయించగలిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాద లోటు ఉండదు. కీర్తిలాభ ప్రతిష్ట యశకీర్తి లాభాలు ఎక్కువగా ఉంటుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశం ఎక్కువగా ఉండడం, అష్టమంలో గురి ఉండడం వల్ల కొంత రక్తహీనత కానీ అనారోగ్యం కానీ రక్తదర్శనం కానీ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే అష్టమంలో కుడి ఉండడం వల్ల కొంత కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది. అలా సునాయాసంగా మీరు దాన్ని నెరవేరుస్తారు. కేతు కూడా మీకు 9లో ఉన్నాడు. 9లో కేతు ఉండడం వల్ల సత్యన సాంగత్యం కానీ అలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కేతు 9లో శుభకార్యక్షేత్రము, శుభక్షేత్ర దర్శనాలు, యాత్ర ప్రదేశాలు, ఆకస్మిక ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి యోగదాయకంగా ఉంది. ఈ యొక్క 70% యోగదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మాసంలో అన్ని కార్యాలు జయించి కూరుతాయి. పోయినటువంటి ధనము మళ్ళీ తిరిగి ప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది. పోయినటువంటి సొమ్ము కూడా మళ్ళీ తిరిగి ప్రాప్తమై సకలమైనటువంటి యశకీర్తి లాభాలు కూడా ప్రతిష్ఠితమై ఉంటాయి. అంటే పేరు తెచ్చుకోవటం కానీ మంచి పేరు రావటం కానీ ఇవన్నీ కూడా ఈ మాసం నుంచి అనుకూలంగా ఉంది ధనుసు రాశి వారికి. ఇంకా పరిష్కార మార్గాలు ఏంటంటే ధనుసు రాశి వారికి ఏ విధంగా మంచి జరుగుతుందంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం ప్రతి శనివారం రోజు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. శ్రీభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మాస ఫలితాల్లో. తులారాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహుకేతువులు కూడా 12 నుంచి ఏకాదశంలో కేతువు, అలానే పంచమంలో రాహువు, షష్టంలో శని శుక్రుడు, సప్తమంలో బుధుడు, తదుపరి సప్తమ స్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమ స్థాన సంచారము, తదుపరి అష్టమ స్థాన సంచారం మే 23 నుంచి, రవి మాత్రం అష్టమ స్థాన సంచారము మే 14వ తారీఖు నుంచి, అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు. ఈ విధంగా కుజుడు వచ్చేసి దశనక్షత్ర సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం 3-4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి చూసాము. వాడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు. రాజ్యపుచ్యత, రాజగౌరవము, సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నాడు. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కావచ్చు, మొండిగా వ్యవహరించడం, అలానే శని ఆ షష్ఠ స్థానంలో శత్రు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు కూడా 6లో ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు. షష్టం నుంచి, షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి కుశలత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు మీకు తర్వాత అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలానే గురువు మీకు భాగ్యస్థానం సంచారం చేస్తున్నారు. తదేకంగా పితృయజ్ఞాలు కానీ, దేవయజ్ఞం కానీ, యజ్ఞాది కర్తవులు కానీ, వ్రతాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే రావాల్సిన ధనం కానీ, నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది.
తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం, జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు, అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా. కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. కుజుడు ఈ యొక్క దశనక్షత్రంలో ఉండడం వల్ల, కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం, అలానే మీ ఖ్యాతి కొన్ని విధాలుగా నేర్పరిగా కొంతమంది కీర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కేతు 11 ఉండడం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తులారాశి వారికి యోగప్రదంగా ఉంది. ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే 23వ తారీఖు నుంచి అష్టమ స్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది. అప్పటి కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 50% బాగుంటుంది, మరో 50% బాగుండదు. ఈ విధంగా సింహరాశి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు. ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన, చండీ సప్తతి పారాయణం, దుర్గాస్తుతి, అలానే విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్యారాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం, లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి.